గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడ్చల్ జిల్లా అల్వాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చరచ్చగా మారింది. ఎంపీ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మచ్చబొల్లారంలో రైల్వే ఆర్యూబీ పనులకు 6.6 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ తెప్పించిందని మల్కజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బ్యానర్ వెలిసింది. ఇక వాటిని తాము తెచ్చామని అటు బీజేపీ శ్రేణులు వాదనకు దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక వేదికపైన ఎంపీ ఈటెల ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇక పోటీ పడ్డారు. ఇక పోలీసులు వెంటనే ఉద్రిక్తతను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ఇటు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందన కూడా ఈ రోజు జరిగింది. ప్రత్యేకంగా మేడ్చల్ జిల్లా అల్వాల్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అల్వాల్లోని బీజేపీ బీఆర్ఎస్ ఈ ఇరువురు పార్టీలు కూడా పోటాపోటీగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలేమో జై శ్రీరామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. మచ్చబొల్లారంలోని రైల్వే ఆర్యూబీని పనులకు 6.6 కోట్లు బీఆర్ఎస్ ఇచ్చిందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బ్యానర్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే మేమే తెచ్చామని కూడా బీజేపీ శ్రేణులు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్టేజీ పైన ఎంపీ ఈటల రాజేందర్ కు అలాగే ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి మధ్య కూడా వివాదం చెలరేగింది. ఇద్దరు మాట అని కూడా అనుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకొచ్చింది అని మర్రి రాజశేఖర్ రెడ్డి అనడము, అనంతరం కూడా అక్కడ పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు ఒకరిపైన ఒకరు నినాదాలు చేసుకోవడం, ఇంకా ఒక ఘర్షణ వాతావరణం అనేది కూడా ఏర్పడింది. ఇంకా ఇరువురు కూడా దాడులు చేసుకుంటారా ఒకరిని ఒకరు అనే ఆ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొని ఉంది. అయితే అక్కడ ఇమీడియట్ గా మైక్ లో కూడా అనౌన్స్ చేశారు. ఇమీడియట్ గా డీసీపీ, అక్కడ ఉన్న కన్సర్న్ డీసీపీ ఎవరైతే ఉన్నారో వేదికపైకి రావాలంటూ కూడా వాళ్ళు పోలీసుని పిలిచారు. ఇమీడియట్ గా అక్కడ ఉన్న సిఐతో పాటు పోలీసు అధికారులు అందరూ కూడా వచ్చి స్టేజ్ పైన అటు ఉద్రిక్తని కూడా వారించే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చూసిన ఈటల రాజేందర్ అగ్రెసివ్నెస్ ని ఈ రోజు ఆ స్టేజ్ పైన చూడడం కూడా గమనార్హము. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కూడా ఇది ఏర్పాటు చేశారని ఈటల రాజేందర్ కి అలాగే స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. అయితే గత బీఆర్ఎస్ హయాంలోనే ఇది మేము అభివృద్ధి చేశామని చెప్పుకోవడము, అలాగే బీఆర్ఎస్ హయాంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కూడా ఏదో ఇరువురు కూడా ప్రత్యారోపణల చెందిన కూడా పెద్ద ఎత్తున అక్కడ వివాదం కూడా చోటు చేసుకుంది. అయితే కార్యకర్తలు కూడా ఇటు ఇరువురు అటు బీఆర్ఎస్ తో పాటు అలాగే ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. అయితే ఈటల రాజేందర్ కి సంబంధించిన కార్యకర్తలు మాత్రము జై శ్రీరామ్, జై ఈటల అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే హోరెత్తించిన పరిస్థితి ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.